ములుగు జిల్లా ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర చివరి దశకు చేరుకుంది. నేడు ఆఖరి రోజు కావడంతో భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మినీ మేడారం జాతర సందర్భంగా పూజారి అరుణ్తో మా వరంగల్ ప్రతినిధి జితేంద్ర అందిస్తున్న ఫేస్ టు ఫేస్. వైభవంగా జరిగే ఆదివాసుల జాతర సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం జాతర కొనసాగుతుంది. దాదాపు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ మినీ మేడారం జాతర మండబెలగ జాతరతోటి ప్రారంభమయ్యి మళ్ళీ పౌర్ణమి ఆదివారం రోజు వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు తమ ఇండ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2024లో జరిగేటువంటి మహా జాతరకు ముందుగా జరిగేటువంటి ఈ మినీ మేడారం జాతరకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను మినీ మేడారంలో నిర్వహిస్తారు. మనకి ఇక్కడ పూజారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా కూడా ఇప్పుడు మినీ మేడారం జాతరకు కూడా అత్యంత మంది భక్తులు వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారో అసలు ఈ జాతర యొక్క ప్రత్యేకత? మినీ మేడారం జాతర మండబెలిగే పండుగ అంటాము. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర చేస్తాము. ఆ జాతర సమయంలో అంటే పూజార్లకు కుటుంబాలకు చుట్టుపక్కల ఉండే ఆదివాసులకు మొక్కులు పెట్టుకునే వీలు ఉంటుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా పెద్ద జాతర వెళ్ళిన తర్వాత ఈ మినీ మేడారం చేస్తామండి. దీన్ని మండమెలుగా పండుగ అంటాము. చిలుకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి కదా మహాజాతరలో. మీరు ప్రత్యేక పూజల కోసం మళ్ళీ చిలుకల గుట్టకి వెళ్ళి సమ్మక్క కొలువైనటువంటి ప్రాంతంలోకి మీరు వెళ్తారా? అక్కడ ఏమైనా పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంటారా? ఈ మండమెలుగే పండుగ అట్లాంటివి ఉండవండి. ఇది కేవలం ఇళ్లలో చేసుకున్న తర్వాత మా ఇళ్లలో నుంచి ఊర్లో ఉండే గుడికి తీసుకెళ్ళి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు గద్దెలు వేరు, గుడి వేరు కదా సార్? గుడి వేరు కదా. ఈ గద్దెల కాడికి మీకున్నటువంటి సమ్మక్క దేవాలయం, సారలమ్మ దేవాలయం దగ్గర ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇది చాలా గోప్యంగా జరుగుతాయండి. ఇది కేవలం అంటే బయటికి చెప్పొద్దు, కానీ అన్ని ఫస్ట్ కుంకుమ చీరసార పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి రాత్రితో జాగరణ చేయడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తున్నారంటే ఎట్లాంటి? దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ 2 రోజులలో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. నెల రోజుల ముందు నుంచే తాకిడి ఎక్కువగా ఉన్నారు. మినీ మేడారం జాతర 2017లో ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. 2 రోజులలోనే దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు పూజారి. అదేవిధంగా అత్యధిక మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితులని దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో జితేంద్ర, 6TV.